హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వీలుకప్ ఎలా చేయాలి, వీలుకప్ యొక్క ఉపయోగం ఏంటి, దాని గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాను. ఓకేనండి. ఫస్ట్ చూడండి, నేను ఒక శాంపిల్ డేటా తీసుకున్నానండి. ఓకే, ఈ శాంపిల్ డేటాలో ఇక్కడ ఎంప్లాయీకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి. ఇక్కడ ఎంప్లాయీకి సంబంధించిన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్, వాట్ ఎవర్ థింగ్స్ అంటే అన్నీ ఉన్నాయండి. ఒక ఎంప్లాయీకి సంబంధించిన ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయన్నమాట. సో మనకి మొత్తం ఫ్యామిలీ ఈ ఎంప్లాయీ ఐడీస్ ఉన్నాయి కదండి. ఈ ఎంప్లాయీ ఐడీస్లో కొంతమంది ఎంప్లాయీ ఐడీస్ డీటెయిల్స్ వరకే మనకు కావాలి. ఓకే, నేనేం చేశానంటే కొంతమంది ఎంప్లాయీ ఐడీస్ ఇక్కడ కాపీ చేశాను. వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ నాకు ఇవి ఉన్నాయి కదా, వాళ్ళ డీటెయిల్స్ ఇంతవరకు నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. మీరు అనొచ్చు, ఈ ఉన్నాయి కదా ఒక్కొక్కటి 1 by 1 ఫిల్టర్ చేసి ఆ ఎంప్లాయీకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కాపీ చేసి పేస్ట్ చేయొచ్చు అంటారు. అట్లా చేయటం వల్ల అలా చేయొచ్చు, అట్లా చేయటం టైం పడుతుంది. అట్లా కాకుండా మనకి ఇక్కడ సింపుల్గా ఉన్నాయి కాబట్టి మీకు చేయగలుగుతారండి. అదే ఇక్కడ మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, మనకి ప్రెజెంట్ ఇక్కడ 15 ఉన్నాయి, అంటే 15 ఉన్నాయి. 15 కంటే మనకు 100 లేకపోతే 1000 అట్లా ఉన్నాయి ఇంకో. అట్లా చేయాలంటే టైం పడుతుంది. అట్లా కాకుండా మనకి సింపుల్ వేవ్లో వీలుకప్ నేను కాపీ చేసుకుంటున్నానండి ఫస్ట్. ఓకే, కొని ఇక్కడ ఈ షీట్ ఓకే పేస్ట్ చేశాను. ఓకే, మనకి ఈ ఎంప్లాయీ ఐడీస్ ఉన్నాయి కదా, ఈ ఎంప్లాయీ ఐడీస్ డీటెయిల్స్ మాత్రమే మనకు కావాలి. ఓకే, ఇప్పుడు మనం వీలుకప్ ఉపయోగించి చేద్దాం. ఇక్కడ ఉంది కదా ఫస్ట్ నేమ్ అనేది, ఇక్కడ కూడా ఉన్నది. బట్ ఇక్కడ ఈ నెంబర్ ఐడి, ఈ ఎంప్లాయీ ఐడి అనేది ఇక్కడ ఎక్కడుందో కూడా మనకు తెలియదు. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను ఇక్కడ = వీలుకప్ ఫార్ములా చేస్తున్నా. వీలుకప్ ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చింది కదండి, డబుల్ క్లిక్ చేయండి. దీని మీద బ్లూ కలర్ ఉంది కదా, డబుల్ క్లిక్ చేయగానే ఇక్కడ లుకప్ వాల్యూ కావాలా. మనం ఈ ఎంప్లాయీ ఐడి బేస్ చేసుకొని ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ కావాలి. ఓకే, అప్పుడు ఏం తర్వాత ఫస్ట్ ఈ ఎంప్లాయీ ఐడి కదా, ఈ కాలాన్ని సెలెక్ట్ చేయండి. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత కామా ఇవ్వండి. కామా ఇచ్చిన తర్వాత మనకి ఈ ఎంప్లాయీ ఐడీస్ని బేస్ చేసుకొని ఇక్కడ కూడా ఎంప్లాయీ ఐడీస్ ఉన్నాయి, బట్ అది ఎక్కడుందో తెలియదు. ఆ ఎంప్లాయీ ఐడీస్ ఎక్కడున్నదో తెలియదు, బట్ మనకు ఆ ఎంప్లాయీ ఐడీస్ మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఇక్కడ కావాలి. సో ఇక్కడ కామా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ యారో బార్ వరకే సెలెక్ట్ చేసుకుంటున్నా. రిమైనింగ్ మనకు అవసరం కదా. చేసుకున్న తర్వాత సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి, సెలెక్ట్ చేసుకుని ఎక్కడి నుంచి H నుంచి M వరకు సెలెక్ట్ చేసుకున్నట్టు మనకి ఎక్కడ వస్తుంది. నెక్స్ట్ మనకేం కావాలి, నెక్స్ట్ కామా ఇచ్చిన తర్వాత ఈ ఎంప్లాయీ ఐడిని బేస్ చేసుకొని నాకు ఫస్ట్ నేమ్ కావాలి. ఇక్కడ మనం టైటిల్ ఇచ్చాం కదా, ఫస్ట్ నేమ్ ఇది. ఆ ఫస్ట్ నేమ్ ఇక్కడ ఎక్కడ ఉందో తెలియదు. సో ఫస్ట్ నేమ్ ఇవ్వాలి కాబట్టి సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ మనం ఏవైతే సెలెక్ట్ చేసుకున్నామో అక్కడ కౌంట్ చేయాలండి. H అనేది 1, I అనేది 2, ఇట్లాగా నెంబర్ సెలెక్ట్ చేసిన కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 5 6. సో 6 అనమాట. మనకి ఫస్ట్ నేమ్ అనేది ఏ కాలంలో ఉంది, ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న నెంబర్ ఎందులో ఉంది, 3 అనేది. 3 ఎలా అంటే 1 2 3 అని కదా. ఇక్కడ మనం 3 అనేది టైప్ చేసి కామా ఇచ్చి ఇక్కడ 0 అంటే మనకి మ్యాచ్ అయిన వరకు. ఓకేనా, 0 అని క్లిక్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ అని క్లిక్ చేయండి. చూడండి, ఈ యొక్క ఎంప్లాయీ ఐడి యొక్క ఫస్ట్. సో ఇలాగా మన అందరికి కావాలంటే ఇక్కడ ప్లస్ మార్క్ చూపిస్తుంది. ఇక్కడ మనం ఇక్కడ చూపించిన ప్లస్ మార్క్ చూపిస్తుంది. ఇక్కడ డబుల్ క్లిక్ అని చేయండి, లేదంటే ఇట్లా పట్టుకొని డ్రాగ్ చేయండి ఇక్కడి వరకు. ఓకే, ఈ ఎంప్లాయీ ఐడికి సంబంధించిన ఫస్ట్ నేమ్ అన్నీ వచ్చేసినాయి. చూడండి, సింపుల్గా వచ్చేసినాయి కదా, 1 టైంలో వచ్చేసినాయి. మీకు డబుల్ క్లిక్ కూడా చేసి చూపిస్తాను. ఇక్కడ సెలెక్ట్ చేసాను, ఇక్కడ డబుల్ క్లిక్ చేసాను అనుకో, చూడండి ఆటోమేటిక్గా వచ్చేసినాయి. ఈ విధంగా నాకు మిడిల్ నేమ్ కూడా కావాలి. మిడిల్ నేమ్ కావాలంటే మళ్ళీ మీరు అనొచ్చు, మళ్ళీ ఇక్కడ మళ్ళీ టైప్ చేయొచ్చు అనొచ్చు. అలాగైనా చేసుకోవచ్చు. లేదు ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేయండి. ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఏం లేదండి, కాకపోతే ఇక్కడ చూపిస్తా చూడండి. డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చేయగానే చూడండి, మన
ఏది ఎంప్లాయ్ ఐడిని బేస్ చేసుకుని మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ రావాలి. ఇప్పుడు డబుల్ క్లిక్ చేయగానే ఏమైంది, ఈ ఎంప్లాయ్ ఫస్ట్ మనం ఏం చేసినాం, ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఏదో ఫార్ములా యూజ్ చేసుకున్నప్పుడు ఈ కాలం వచ్చింది. ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేస్తే ఏమైంది, ముందుకు వచ్చింది. సో మళ్ళీ తర్వాత ఈ యారో బటన్ ఉంది కదా బ్లూ కలర్, కార్నర్ బట్టి ఇక్కడ సెలెక్ట్ చేసి ఈ కాలాన్ని ఈ ఏ అనే కాలం మీదకి మూవ్ చేయాలి. సేమ్ థింగ్ మనకి ఇక్కడ కూడా చూపిస్తుంది కదా, దాన్ని మనం ముందుకు బేస్ చేయాలి. ముందుకు ఏ విధంగా ఉందో ఆ విధంగా తీసుకురావాలి, లేదంటే నెంబరింగ్ పొజిషన్ అని మారిపోతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే మిడిల్ నేమ్ నెంబర్ అంతా 1 2 3 4 అనేది 3 అనే ప్లేస్లో తీసేసి 4 అని ఎంటర్ చేసి ఎంటర్ కొట్టామనుకో, చూడండి ఆ మిడిల్ నేమ్ మనకు వచ్చింది. ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి, ఈ యొక్క మిడిల్ నేమ్ ఇక్కడ వచ్చింది. బట్ ఇక్కడ లేదు, వరుసగా లేదు, అది ఎక్కడుందో తెలియదు. బట్ మనకి ఆ యొక్క ఎంప్లాయ్ ఐడి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఈ విధంగా మనం వీలుకప్ని యూజ్ చేసి మన టయాన్ని సేవ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనకి ఇవి సింపుల్గా ఉన్నాయి కాబట్టి మనం ఈజీగా అయినా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అదే మనకి 100, 1000, 2000 అట్లా ఉన్నాయనుకో, ఆ టైంలో వీలుకప్ అనేది యూజ్ చేసుకున్నట్లయితే మనకి టైం అనేది సేవ్ అవుతుంది. ఓకేనా? ఈ విధంగా మనం ఇక్కడ కూడా చేసుకోవచ్చు. లాస్ట్ నేమ్, జనరల్ ఈ విధంగా చేసుకోవచ్చు. సో ఓకేనండి. ఓకే, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, అది ఎలా మళ్ళీ చెప్తున్నాను. ఓకే, మీకోసం అర్థం కావటం కోసం మళ్ళీ, ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ వినండి. ఓకేనా? ఇప్పుడు ఈ యొక్క ఎంప్లాయ్ యొక్క డీటెయిల్స్, ఈ ఎంప్లాయ్ ఐడీస్ ఉన్నాయి కదండి, ఈ ఎంప్లాయ్ ఐడికి సంబంధించిన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జనరల్ వాటి అన్ని ఇన్ఫర్మేషన్ మనకు కావాలి. ఇక్కడ ఈ ఎంప్లాయ్ షీట్లో ఉన్నాయి. ఓకే, ఆల్ అనే షీట్ నుంచి ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేసుకున్నాం. అవనేది ఎక్కడ ఉన్నదో తెలీదు, మనం ఫిల్టర్ తీసుకొని ఒక్కొక్క నెంబర్ ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే టైం పడుతుంది. అట్లా కాకుండా మన వీలుకప్ అని యూజ్ చేసుకొని మన సింపుల్ టైం అనేది సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు కొట్టండి, వీలుకప్ అని కొట్టండి, ఇక్కడ బ్లూ కలర్ హైలైట్ ఉంది, డబుల్ క్లిక్ చేయండి. ఫస్ట్ మనం ఏ ఎంప్లాయ్ ఐడీస్ని బేస్ చేసుకొని ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నామో అది సెలెక్ట్ చేయండి ఫస్ట్. ఓకే, నెక్స్ట్ కామా ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఇక్కడ నుంచి. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని నేను అప్పుడు జనరల్ సెలెక్ట్ చేసుకొని కామా మనకు ఇక్కడ ఏం కావాలో టైటిల్ ఏంది, ఫస్ట్ నేమ్ అంటే ఇక్కడ ఏంది, ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకున్నాం కదా, సెలెక్ట్ చేసుకున్న కాడి నుంచి స్టార్టింగ్ నుంచి మనకు కౌంట్ నెంబరింగ్ 1 2 3 4 5 6. ఆ 6లో మనకు ఫస్ట్ నేమ్ ఎన్నో నెంబర్లో ఉంది, జే అనే కాలంలో మనకి ఇక్కడ నుంచి 3 అనే కాలం కౌంట్ అవుతుంది. 3 అనేది అంటే 3 అనే కామా 3 ఎంటర్ చేసి 3 టైప్ చేసి కామా 0 ఎంటర్. చూడండి, ఎంటర్ అని టైప్ చేయగానే ఈ యొక్క ఎంప్లాయడ్ యొక్క ఫస్ట్ నేమ్ వచ్చింది. ఇక్కడ డబుల్ క్లిక్ చేసామనుకో అన్నీ వచ్చేసి. ఓకేనా? ఇక్కడ మళ్ళీ మీరు టైప్ చేసుకోవచ్చు, లేదా కాపీ చేసి పేస్ట్ చేసేయండి. ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత డబుల్ క్లిక్ చేసి ఇది బిఫోర్ ఫస్ట్లో ఉంది కదా, దీన్ని డ్రాగ్ చేసి మళ్ళీ ఫస్ట్కి వేయండి. ఇది డ్రాగ్ చేసి ఫస్ట్ వరకు ఎంప్లాయడ్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనకి మిడిల్ నేమ్ కాబట్టి 3 తీసేసి మిడిల్ నేమ్ ఎంత నెంబర్ 1 2 3 4 అనేది టైప్ చేయండి, ఎంటర్ కొట్టండి. సో మిడిల్ యొక్క ఇనిషియల్ నేమ్ అనేది వచ్చింది. సో అదేవిధంగా సేమ్ థింగ్ ఇప్పుడు ఇక్కడ మళ్ళీ కాపీ చేసి పేస్ట్ చేయండి, చేయగానే డబుల్ క్లిక్ చేయండి, మళ్ళీ సెకండ్కి వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఫస్ట్కి వెళ్ళండి, తీసుకొచ్చి ఇప్పుడు మనకేం కావాలి, లాస్ట్ నేమ్ ఎంత 5 వేయండి, ఎంటర్ కొట్టండి. లాస్ట్ నేమ్ వచ్చింది కదా, డబుల్ క్లిక్ చేయండి లేదా డ్రాగ్ చేయండి. ఇప్పుడు జనరల్ సేమ్ థింగ్ కాపీ చేయండి, పేస్ట్ డబుల్ ఇక్కడ ఒక కాలం ముందుకు వస్తుంది కదా, మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళండి. సేమ్ థింగ్ ఇక్కడ కూడా వెనక్కి తీసుకెళ్ళి మనకి ఇప్పుడు మిడిల్ కదా జనరల్ కావాలి, జనరల్ ఎన్నో నెంబర్ అండి మనకి 6 రీప్లేస్ 6 ప్రెస్ చేయండి. సో జనరల్ అనేది వస్తుంది, డబుల్ క్లిక్ చేయండి. సో ఈ విధంగా ఈ ఎంప్లాయ్కి కావాల్సిన డీటెయిల్స్ మొత్తం చూడండి, ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు, ఏమంటే మనకి ఫైండ్ అవుట్ అయినాయి. ఈ విధంగా వీలుకప్ని ఉపయోగించి ఈ విధంగా మనం ఇన్ఫర్మేషన్ అనేది తీసుకురావచ్చు. ఓకేనండి? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.